ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇంకోటి మీరు ఒక విషయంలో ఫీల్ అయ్యారని చెప్పారు సార్. ఇది అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అదే లంబాడి ఒక గిరిజన అబ్బాయి అన్నట్టుగా కుర్రోడు అన్నట్టు ఇప్పుడు నన్ను సార్ ఇంకోటి నేనేమంటున్నా అంటే పర్సనల్గా నాకు రేవంత్ రెడ్డి గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళందరితో నేను పనిచేసిన వాళ్ళే, వాళ్ళకందరూ నాకు తెలిసిన వాళ్ళే. నాకు వాళ్ళ మీద నాకు అట్లా ఉండదు. కానీ అక్కడ ఎప్పుడైతే ఒక లంబాడి విద్యార్థి నేను 9 రోజులు అంత సెల్ఫ్లెస్గా నేను ఒక సాక్రిఫైస్తో నేను ఒక మూమెంట్ ముందు తీసుకుపోయినప్పుడు నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఓకే ఫైన్ సార్. కానీ నేను చదివేయలేదు ఈయన లంబాడి విద్యార్థి, నేను లంబాడి విద్యార్థుల కోసం చేసిన సార్. నేను నిరుద్యోగ సమస్య సంబంధం లేని వాళ్ళతో గురించి నేను వాళ్ళ కోసం ఇంత చేసినప్పుడు నా కులాన్ని అవమానించినారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు. ఈ రెండింటి విషయాల మీద మాత్రం నేను పర్సనల్గా నేను చాలా తీసుకున్నా. నేను విడిచిపెట్టాను. నేను ఖచ్చితంగా విడిచిపెట్టాను. ఎట్లా అంటే ఇప్పుడు నేను లీగల్గా ఏమైనా అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఆ రూట్లో పోతాం. దాంతోపాటు ఏ కొడంగల్లో 100 మందిలో అంటే 70% లంబడోలే ఉన్నారు. అవునా? మరి లంబడోలు ఓట్ల మీదనే నువ్వు ఏ లంబాడి జాతిని అయితే నువ్వు అవమానించినవో ఆ లంబాడి జాతి మీద ఓట్లు ఇంకోసారి ఎట్లా వస్తావు నువ్వు రా. ఈసారి నువ్వు ఎట్లా గెలుస్తావు మీరు ఇప్పుడు మాకు ఉన్నారండి, మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. ఇప్పుడు మా దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన మేము మీ దగ్గర చూసిన ఫీలింగ్ అక్కడ దగ్గర మేము చూడలేదు. కోమటిరెడ్డి గారు ఖచ్చితంగా. ఇప్పుడు మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మేడం ఉన్నారు, పద్మావతి గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అట్లా బిహేవ్ చేయలేదే. వాళ్ళు ఎవరో లంబాడి పిల్లల్ని చదివిస్తున్నారు సార్. లంబాడి పిల్లల్ని వాళ్ళు సాదుకున్నారు. వాళ్ళు ఇదేం క్యాస్ట్ ఫీలింగ్ సార్ వాళ్ళకు ఉంటే? మీరు ఒక సొసైటీలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండి లంబాడి విద్యార్థి, ఆయన మామూలుగా ఒక లంబాడి విద్యార్థి అని ఉంటాడేమో, దాన్ని ఎందుకు మీరు అంత సార్? ఇప్పుడు మీరు ఒక విద్యార్థి చెప్పొచ్చు, దాన్ని ఎందుకు అంత కాంట్రవర్షియల్? మీరు విద్యార్థి చెప్పొచ్చుగా, మీరు ఒక విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పొచ్చుగా. పేరు కూడా బాగా ప్రాచుర్యం పొందినప్పుడు పేరు కూడా ఎత్తొచ్చు, తప్పేం లేదు. పేరు కూడా నా పేరు తెలిసినప్పుడు నా పేరు ఎత్తొచ్చు కదా సార్, లంబాడి విద్యార్థి అని చెప్పేసి. మరి అట్లా అయినప్పుడు నన్ను కాకుండా జడ్సన్ గారు దళిత నాయకుడు దళితుడు అన్నారు. అదే విధంగా అంటే ఇప్పుడు ఈయన రెడ్డి నాయకుడా? ఈయన రెడ్లకి నాయకుడా కాదు కదా సార్. మాకు రెడ్లతో పరిచయాలు ఉన్నాయి. మేము అవుట్ ఆఫ్ క్యాస్ట్తో ఉన్నాం సార్. మా జనరేషన్ అనేది వీఆర్ అవుట్ ఆఫ్ క్యాస్ట్. ఎందుకంటే మాకు రావులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మంచి ఉన్నారు, చెడు ఉన్నారు, బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు. మేము అవర్ జనరేషన్ థింకింగ్ అనేది టోటల్ అలాగే ఉన్నది మాకు. మేము రాబోయే రోజుల్లో మేమే చెప్తాం సార్, యూ డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్. మేమే ప్రచారం చేస్తాం. ఎందుకు మీ స్కిల్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మీరు ఎందుకు మీ యొక్క ప్రభుత్వాలంతా రాజకీయాలు చేస్తున్నారు? మీరు స్కిల్స్ నేర్చుకోండి, మీ యొక్క బిజినెస్ పెట్టుకోండి అని చెప్పేసి మేమే ప్రచారం చేస్తాం. మేమే అవేర్నెస్ తీసుకొస్తాం సార్. మేము నేనేమంటున్నాడు ఉద్యోగాలే అని చెప్పేసి ఉసిగొలిపి ఇంకా దీని మీద 10 నిమిషాలు రాజకీయం మాట్లాడడం గురించి కాదు. మేము రాబోయే రోజుల్లో కూడా వీ విల్ క్రియేట్ అవేర్నెస్. మీరు ప్రాక్టికల్గా ఎంత ఉద్యోగాలు ఉంటాయి, ఎంత పాసిబిలిటీ ఉంటుంది, వీళ్ళు చెప్పేది ఏంది, మీరు చేయాల్సింది ఏంది, ఒక న్యూ జనరేషన్ థింకింగ్ ఎట్లా ఉండాలని మేము చెప్తాం ఖచ్చితంగా.